నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ వీడియోలో మనము కార్తీక పురాణంలోని 2వ అధ్యాయాన్ని తెలుసుకుందాము. పూర్వము సంవత్సరములోని మాసములకెల్లా కార్తీక మాసము ఎందుకంత పవిత్రమైనది? కార్తీక మాస గొప్పతనమేమిటి తెలియజేయండి అని వశిష్ఠ మహర్షిని జనక మహారాజు కోరగా, వశిష్ఠ మహర్షి కార్తీక పురాణ మహాత్మ్యముని మహారాజుకు ఈ విధంగా తెలియజేశారు. కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రతమహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీగాని పురుషుడుగాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకం చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసుకున్న తరువాత భుజించవలేను. ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయవలేను. అటులు చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము గాని ఏ విధమైన ఫలహారము గాని తీసుకొనకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు వాళ్ళకి కైలాస ప్రాప్తి కలిగించి శివసన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణుపూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట. పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడు పురోహిత వృత్తిని చేపట్టి తమ కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆ కుమార్తె పేరు స్వాతంత్రనిష్ఠురి. తండ్రి తన కుమార్తెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి వివాహం చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై యుండెను. మిత్రశర్మ భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది. అతడు నిరంతరము భగవన్నామస్మరణ చేయటం వల్ల లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచుండెను. అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్రము తన భార్యయందు ఏమాత్రము అభిమానము పోక తన భార్య ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ అని ఆమెను పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని చుట్టుపక్కల వాళ్ళ నిష్ఠురి గయ్యాలితనమును కేవగించుకొని ఆమెను కర్కస అనే ఎగదాలి పేరు పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇట్లు కొంతకాలము జరుగుతూ ఉండగా ఆ కర్కస ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయాన్ని చూచి మెల్లగా లేచి తాళికట్టిన భర్త అన్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి భర్త తలపై గట్టిగా కొట్టినది. వెంటనే తన భర్త చనిపోయెను. ఆ మృతదేహాన్ని ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యముగా ఆ మృతదేహమును దొడ్డిదారిన తీసుకునిపోయి ఊరి చివరలో ఉన్న పాడుబడిన నూతిలో పడవేసి పైన చెత్త చెదారములతో నింపి ఏమియూ ఎరిగిన దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వాళ్ల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషుల తోడను రమించుచు వన్న సంక్రురాలయ్యెను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చారదీసి వాళ్ళక్కూడా దుర్బుద్ధులు నేర్పించి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయుచుండెను. జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా. ఎప్పుడు కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యెను.
దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి శరీరమంతా దుర్గంధము వెలువడుచున్నది. దినదినము శరీర పటుత్వము కృశించి కురీపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. తను యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులలే ఒక్కరు కూడా ఇప్పుడు ఆమెను తొంగి చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన ఎడల కర్కశ ఎటులైనను వాళ్లను పలకరించునేమో అని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి. కర్కశ ఇటులు నరకబాధలనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకునిపోయి ప్రాతరాజైన యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆ స్త్రీ పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతింత కాదు. వెంటనే ఈ స్త్రీని తీసుకుని వెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టిపెట్టుడు అని ఆజ్ఞాపించెను. బ్రతికినన్నాళ్ళు విటులతో సుఖించినందులకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు గాను సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకము అను నరకములో వేయగా అందులో ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆ స్త్రీ చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరకబాధలను అనుభవించి కడకు కళింగ దేశమున ఒక కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లు ఇల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్ఠా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానంచే జరిపించిన బలి అన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజకు పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శొనకమునకు జన్మంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శొనకము ఆ బ్రాహ్మణుని, విప్రకులోత్తమ, నన్ను కాపాడము అని మొరపెట్టుకునెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అక్కడ అన్యులెవరూ లేనందున బ్రాహ్మణుడు లోపలికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు బ్రాహ్మణునికి వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా అంతటా ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మముల ముందు విప్ర కులాంగనను నేను. వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలునై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని ఆ స్త్రీ ఆ బ్రాహ్మణునికి వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహాత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి కుక్క శివ సాన్నిధ్యమునకేగెను. వింటివా జనక మహారాజా, కావున ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందమని జనకునకు హితబోధ చేసి వశిష్ఠ మహర్షి కార్తీక పురాణ మహాత్యము మహారాజుకు ఈ విధంగా తెలియజేశారు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము.